2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్లో, హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్స్లో, ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా షేర్ ఉంది, వాటా ఉంది. ఈ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్డింగ్స్ని, సెక్రటేరియట్ని, అసెంబ్లీని వాడుకోవచ్చు అని పునర్విభజన చట్టం చెప్పింది, కేంద్ర చట్టం చెప్పింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైంది. నారా లోకేష్ గారు దీన్ని వదిలేసి కుర్చీ లేని, సెక్రటేరియట్ లేని, అసెంబ్లీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో ఆలోచన చేయాలి కదా. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో, ఎందుకు కట్టుబట్టలతో అక్కడికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందో మీరు చెప్పకపోయినా ఆ డయాస్ ముందు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. కట్టుబట్టలతో మిమ్మల్ని పంపించింది ఎవరు, ఒక మాట చెప్పండి. కట్టుబట్టలతో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి తరిమేసింది ఎవరు, ఒక మాట చెప్పండి. హిపోక్రసీ కదా. దానికి కారణం ఓటుకు నోటు కేసు. ఆ కేసు కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి హుటాహుటిన విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ నుంచే నేను పరిపాలన చేస్తానంటూ వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి పారిపోయారు అనేది కదా ఇంప్రెషను. అలా పారిపోవడానికి కారణం ఏంటో ఆత్మవిమర్శ మీరు చేసుకోండి కదా.